ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షత వహించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. అయితే సుపరిపాలనలో తొలి అడుగు వేదికగా పవన్ వైసీపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రప్పా అంటే మక్కలు విరగ్గొడతా అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, తొక్కి నారదీస్తాం. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని పవన్ హెచ్చరించారు. అసలు ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఏపీలో మళ్లీ పొలిటికల్ హీట్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది I want to give you confidence. I want to empower you. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ మళ్లీ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన పర్యటనలలో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోవడం, అవి కాస్త కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2019 నుంచి 2024 వరకు పాలనా పరంగా పవన్ ఎప్పుడు జగన్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక జగన్ అయితే పవన్ ని వ్యక్తిగతంగా కూడా అనేక సార్లు టార్గెట్ చేస్తూ వచ్చారు. దీంతో అసలు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఇదేనని జగన్ తెలుసుకున్నారు. ఈ కారణంగానే కూటమిలో జగన్ ఏమాత్రం అసలు పవన్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాగే మాది మంచి ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను. ఇది అయితే కూటమి పాలనలోకి వచ్చాక పవన్ తన దృష్టంతా పూర్తిగా పరిపాలన వైపే ఉంచారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఆయనకు ఇవన్నీ కొత్త కావడంతో పార్టీని సైతం పక్కన పెట్టి ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెంచారు. దీంతో పవన్ మౌన ముని అయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ విమర్శలకు చెక్ పెడుతూ పవన్ మళ్లీ వైసీపీ శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఏపీలో మళ్లీ పవన్ వర్సెస్ జగన్ పొలిటికల్ హీట్ వచ్చేస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి పవన్ వ్యాఖ్యలకు ఇక జగన్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.